తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి తెరలేచింది. బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు త్వరలో భారీ పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజల ప్రయోజనాల పరిరక్షణ, నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టుల పూర్తి కోసం బసవేశ్వర నుంచి సంగమేశ్వర వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని తేల్చి చెప్పారు. బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాల పనులను కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిలిపివేసిందని ఆరోపించిన హరీష్ రావు ఈ నిర్ణయంతో వేలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టులను పూర్తి చేయకుండా రైతుల ఆశయాలను నీరుగార్చారని విమర్శించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతులకు సాగునీరు అందించే ప్రాజెక్టులను నిలిపివేసి వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టులను అడ్డుకున్న ప్రభుత్వానికి ప్రజలే తగిన సమాధానం చెబుతారని అన్నారు. సిగ్గూరు ప్రాజెక్టులోని నీటిని పూర్తిగా వినియోగించారని, ఫలితంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. క్రాప్ హాలిడే ప్రకటించిన రైతులకు తగిన పరిహారం ఇవ్వలేదని విమర్శించారు. అలాగే పంటల బీమా పథకం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి సంక్షేమ పథకాల అమల్లోనూ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకోవడంతో పాటు నిలిచిపోయిన ప్రాజెక్టుల పూర్తి కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే పాదయాత్ర ప్రధాన ఉద్దేశమని హరీష్ రావు స్పష్టం చేశారు. ఆయన ప్రకటనతో ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి రాజకీయ వేడి పెరిగింది. ఈ పాదయాత్రకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను త్వరలో ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.